ఉద్యమం నిలబడిందన్నా ఈ ఉద్యమంలో ధైర్య సాహసాలతోటి పోలీసులకి ఎదురొడ్డి నిలబడి కేసులు అమరావతిని ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఆసక్తి ఎవరన్నా ఉంటే అది మన ఆడపడుచులనే విషయం మనందరూ అంగీకరించినటువంటి సత్యం. ఇది అచ్చం మగవాళ్ళ మీద అప్పచెప్తే ఏనాడో ఆగిపోయి ఉండేది, అందులో ఏమి అనుమానం లేదు. ఏమైనా త్యాగానికి మారుపేరుగా ఉదార స్వభావంతో 34,000 ఎకరాల భూముల్ని 29,000 మంది చిన్న పెద్ద రైతులందరూ కూడా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం భూ సమీకరణలో భూములు ఇవ్వటం అనేది ఒక ప్రపంచ రికార్డు. ఇది ఎవరు ఊహించలా. ఆనాటి చట్టసభలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి అమరావతి రాజధానిని నేను బలపరుస్తున్నాను, దీనికి మద్దతు ఇస్తున్నాను, చిన్న రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలకి ఆస్కారం లేకుండా ఉండటం కోసం నేను అంగీకరిస్తున్నాను. దాంతోపాటు రాజధాని ఏదో ఆసమాసిగా కాకుండా 30,000 ఎకరాలు భూమి కావాలని కూడా ఆయన నోటితో ఆయన చెప్పాడు. ఆయన ఆశించిన దానికన్నా, చంద్రబాబు గారు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ 29 గ్రామాల ప్రజల చైతన్యానికి ప్రతీకగా ఇంకో 4,000 ఎకరాలు అదనంగా సేకరించగలిగారు. మరి ఈ రైతుల్ని, ఈ కుటుంబాలని, వీరి భవిష్యత్తుని గౌరవించి ఆదరించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఫిరాయించి సుమారు 10,000 కోట్లు వెచ్చించి ఆకాశ హార్మోనాల లాంటి భవనాలను నిర్మిస్తే ఎంతటి పాషాణ హృదయుడు కాకపోతే దీన్ని నిలువున ఆర్పివేసి కూల్చివేసి రద్దు చేసి రాజధానిని ఇక్కడ నుండి మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి నిజంగా మనందరికీ పౌరుషం ఉంటే ఏదో వరక మనం కబుర్లు చెప్పుకుంటాం, ఇంత గొప్ప అంత గొప్ప అని. నిజమైన పౌరుషం మనకుంటే ఈ ప్రభుత్వం అర్థంతరంగా కూలిపోవాల్సినటువంటి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇంకో 2 నెలల్లో కాలాన్ని పూర్తి చేసుకొని క్లోజ్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో, మళ్ళా ఎన్నికలకి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇప్పుడు దాకా అధికారంలో కొనసాగటం అంటే ఎక్కడో లోపం ఉందని, ఈ ఉద్యమాన్ని తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం లాగా, తెలంగాణలో ఆనాడు కమ్యూనిస్టులు సాగించిన సాయుధ పోరాటం లాగా చేయటంలో మన స్వభావరీత్యా లోపం మన ఎంటాడింది. ఏమైనా అంతిమ విజయం సాధించేదాకా ఇక్కడ సిపిఐ సిపిఎం లేకపోతే బీజేపీలో నుంచి గెంటి వేయబడిన
మా గోపాలకృష్ణ గారు అమరావతి కోసం, అలాగే బీజేపీలో ఉన్న మా శ్యామ్ కిషోర్ గారు, సత్యం గారు అందరం కూడా ఒకే మాట మీద అమరావతి కోసం నిలబడ్డాం. అలాంటి అమరావతిని రక్షించుకోవాలి అంటే రాజకీయ నాయకత్వానికి దృఢ సంకల్పం కావాలి. ఆ దృఢ సంకల్పం ఈ ప్రభుత్వాన్ని మార్చే విధంగా, ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని మార్చే విధంగా ఉండాలని, అందుకు యావత్తు ప్రజలు ముందుకు రావాలని, అప్పుడే మన దేశంలో ఉన్న గ్రామీణ అట్టడుగు పేద వర్గాల నుండి రైతుల దాకా మంచి వ్యవస్థల్ని తెచ్చుకోగలుగుతామని, అందుకు సిపిఐ పార్టీ అమరావతి రాజధాని ఉద్యమంలో ప్రారంభం నుండి ముగింపు దాకా మీతో ఉంటుందని, పూర్తి స్థాయిలో అంకితభావంతో పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి ఈ ఉద్యమకారులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.